నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2019 నుంచి 24 వరకు లోకేష్ ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. ఎక్కడ? నారా లోకేష్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో తన గళాన్ని వినిపించాడు. 2021-22లో ఆయన పాదయాత్ర ప్రారంభించాడు. చిత్తూరు జిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభించి ప్రజా సమస్యల మీద ఆయన యువగలం పేరుతోటి ఆయన పాదయాత్ర ప్రారంభించి తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నూతన జవసత్వాలు నింపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆంధ్రప్రదేశ్లో 2019-24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది అందరూ తెలిసిన విషయమే. బహుశా ఇప్పుడు నేను మీకు ఒక పర్సన్ చూపిస్తాను. వీడు ఒకటే టార్గెట్. వీడికి వైసీపీ ఆఫీస్ నుంచి ఒక టార్గెట్ ఇచ్చారు. ఏంటి ఆ టార్గెట్ అంటే రోజుకి 12 వీడియోలు చేయాలి. వీడియోకి 200 రూపాయలు. నెక్స్ట్ టైం అరెస్ట్ అయితే వీడియోకి 300 రూపాయలు. ఇది వాడికి ఇచ్చినటువంటి కూలి. అంటే కూలి కోసం పనిచేసేటువంటి కూలి నా కొడుకు ఇప్పుడు నారా లోకేష్ గారి మీద మనోడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడు ఆంధ్రాలో ఉండుంటే 19-24 వరకు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ ఉన్నాడు. కాబట్టి లోకేష్ అప్పుడేం పారిపోలా. 14 నుంచి 19 దాకా అధికారాన్ని అనుభవించి ఆయన ఏం పారిపోలా. 19-24 వరకు ఉన్నాడు. శాసన మండలి తన గళాన్ని వినిపించాడు. అలాగే ప్రజల సమస్యల మీద ఆయన యువగలం అనేటువంటి పాదయాత్రను ప్రారంభించి ప్రజాక్షేత్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేశాడు. ఆయనకు వస్తున్నటువంటి నేమ్ను చూసి భయపడిపోయి వైసీపీ ఆ నేమ్ను అక్కడితో ఆపాలని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో తెలిసింది. 24 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 164 సీట్లు సాధించడంలో లోకేష్ పాదయాత్ర అనేటువంటిది ఒక కీలకమైనటువంటి ఘట్టం. అయితే ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయినటువంటి ఈ రోతగాడు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూశాక ఆ వీడియోకి మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. సో ఒకసారి మీరు అందరూ చూడండి. ఈ పిల్ల లొకేషన్ చూసి ఎవడన్నా భయపడతాను. చేతిలో పవర్ ఉంది కాబట్టి బిల్లు కూడా ఫుల్ లాగా కనపడిద్దేమో. అధికారం లేనప్పుడు ఇదే దర్పాన్ని ప్రదర్శించమనండి. సో ఇప్పుడు ఏమంటాడు? అధికారం లేనప్పుడు ఇదే దర్పాన్ని ప్రదర్శించమనండి అని చెప్పాడు. అధికారం మీకు కొత్త. అధికారం మీకు కొత్త. లోకేష్ కుటుంబానికి కొత్త కాదు అధికారం. 2020-21లో లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు మీ అందరికీ తెలుసు. 21లో పాదయాత్ర ప్రారంభించినప్పుడు లోకేష్ అనేక రకమైనటువంటి ప్రారంభిస్తాడన్నప్పుడే అనేకమైనటువంటి కామెంట్లు చేశారు. ఆయన పాదయాత్ర జగన్ టైంలో ప్రారంభించినప్పుడు చిత్తూరు జిల్లాలో అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి రితేష్ రెడ్డి అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టాడు. ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసైగల్లో పనిచేసినటువంటి ఒక అధికారి. లోకేష్ ఫోను మైక్ మాట్లాడితే మైక్ కట్ చేస్తాడు, స్టూల్ ఎక్కితే స్టూల్ బిక్కి వెళ్ళిపోతాడు. లోకేష్ చాలామంది ఏమనుకున్నారంటే లోకేష్ ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ రోజులు పాదయాత్ర చేయడేమో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అక్కడ ఒక ఎస్పీ ఆంక్షలు బలంగా విధించడంతో పాటు అన్ని ఇబ్బందులు పెడుతున్నా లోకేష్ తట్టుకొని కుప్పం దాటి అడుగు బయట పెట్టాడో ఆ రోజు అనుకున్నాడు తెలుగుదేశం పార్టీకి ఒక నూతనంగా ఒక యువకుడు సారథ్యంలో మళ్ళీ ఒక 3 దశాబ్దాల వరకు నాయకత్వ లోపం లేదు అనేది క్లియర్గా అర్థమైపోయినటువంటి విషయం. అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు పాదయాత్రలో. రాళ్ళు రువ్వారు, గాజు పెంకులు వేశారు, అనేక రకమైనటువంటి ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు అధికారం ఉందనే మదం బలుపుతో మీరు చేశారు. కానీ లోకేష్ ఆ రోజు అదే హోందాగా వ్యవహరించాడు, అదే గౌరవంగా వ్యవహరించాడు. ఎక్కడా కూడా తన పాదయాత్రని డిస్కంటిన్యూ చేయకుండా ప్రజాక్షేత్రంలో కొనసాగుతూ పోయాడు. కాబట్టి నువ్వే పిచ్చోళ్ళలాగా మాట్లాడుతుంటావేంటి? అధికారం పోయిన తర్వాత చూద్దాం నీకు చేతనైతేనంటే 19-24 వరకు మీరే కదా ఉంది. రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ చేయనంత అరాచకం మీరు చేశారు. అయినా కూడా లోకేష్ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు, ప్రజల సమస్యల మీదే పోరాడాడు. ఇది వాస్తవ విషయం. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వీడికి నోరు బాగా కంట్రోల్ లేకుండా ఉంటుంది. మీరు చూసారు పిల్ల బచ్చా ఇలాంటి పదాలు మాట్లాడుతున్నారు. వీడికి వైసీపీకి ఆఫర్ ఇచ్చింది. అరే ఒకసారి అరెస్ట్ అయ్యావు, ఇంకొకసారి అరెస్ట్ అయితే నీకు వీడియోకి 300 రూపాయలు ఇస్తాం. అంటే వీడు రోజు 12 వీడియోలు చేయాలి, 2400. కానీ ఒకసారి అరెస్ట్ అయితే రోజుకి 300 అంటే 3600. వీడు ఏమనుకుంటున్నాడంటే అరెస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి తిట్టాలి, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే కదా ప్రభుత్వం సీరియస్ అయ్యేది. అందుకని చెప్పేసి మనోడు సంస్కారాన్ని మర్చిపోయి అరే తురే అనే పదం మాట్లాడుతున్నాడు. నేను వీడికి ఏం చెప్తున్నానంటే దీనికంటే వచ్చే పోయే వాళ్ళ ఒంటేలు పట్టుకొని తాగురా, ఇంతకంటే ఫ్రీగా ఉంటుంది నీకు. అరే నువ్వు అధికార ప్రతినిధి ఎలా అయ్యావురా లుచ్చాగా? కనీసం ఒక విద్యాశాఖ మంత్రిని గౌరవించడం చేత కానీ లఫుట్టుగాడి నువ్వు అధికార ప్రతినిధి ఎలా అయ్యావరా? అరే నీకు అసలు తాడేపల్లి ప్యాలెస్ హౌస్లోకి ఎంట్రీ ఉందంటారా?
వీడు ఆ హౌస్లోకి వెళ్ళాలంటే ఎవరో ఒక నాయకుడు రిఫరెన్స్ కావాలి, అది వీడి బతుకు. వీడు కూడా ఏదో పెద్ద పోటుగాని, నేను పెద్ద మొగోని మునగాని అనుకుంటున్నాడు. వీడిని సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ చేస్తున్నాడు కొన్ని రోజులే. ఇక నాకు తెలిసి వీడికి రేపు ఏదైనా పార్టీ అటు ఇటుగా ఉండి అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లో ఉంటే వైసీపీ నుంచి మొట్టమొదటిసారిగా గెంటేసేది వీడినే. ఎందుకంటే ఈ చేత అప్పట్లో మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడిస్తారు, చేయాల్సిన తప్పులన్నీ చేపిస్తారు. వీడికి పార్టీ నుంచి మెడబట్టి బయటికి గెంటే సమయం దగ్గరలోకి వస్తుంది. నేనేమంటున్నానంటే హోందాగా విమర్శలు చేద్దాం, మాట్లాడదాం. 2019-24 వరకు లోకేష్ ఏం పారిపోలా, కార్యకర్తలను వదిలిపెట్టేం పోలా, కార్యకర్తలకు బెటర్ సర్వీస్ ఇచ్చాడు. ఓడిపోయినటువంటి మంగళగిరి నియోజకవర్గంలో మళ్ళీ గెలవటం కోసం అక్కడే కష్టపడి గెలుపుకు సంబంధించిన వ్యూహరచన చేసుకున్నాడు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిచాడు, అక్కడ కమ్మ సామాజిక వర్గం ఎంత ఉన్నారు, అలాగే మంగళగిరిలో కమ్మ సామాజిక వర్గం ఎంత ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులో గెలుస్తున్నాడు, పులివెందులో జగన్ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు? మరి ఏం మాట్లాడతారు? ఏ రకంగా చూస్తే మీరు లోకేష్ని డిస్క్వాలిఫై చేస్తారు చెప్పండి? ఒకటి, మనం అన్నం తింటలేదు, అశుద్ధం తింటున్నాం. వెంట తినేటువంటి పంది ఎలాగైనా మాట్లాడిద్ది, బురదలో దొల్లాడిన పంది ఎలాగైనా బురద పోస్తుంది. కాబట్టి దీన్ని కంపారిజన్ ఎలా చేసుకుంటాం? కాదమూరి వెంకటరెడ్డి, లోకేష్ మీ అధికారాన్ని చూస్తే లోకేష్ ఎంట్రుక కాదు, చిటికిని వేలి మీద బొచ్చు కూడా మీరు వేయలేదు. అది నేను చెప్తున్న విషయం. ఇలాంటి ఉడతూపులకి భయపడటం అనేది ఎవరు జరగదు. అసలు మీకు అధికారం ఇస్తారనేది కల్లా నువ్వు 19కి ముందు అయ్యే చెప్పారు, ఇక్కడే రాజధాని ఉంటుంది, ఇక్కడే డెవలప్మెంట్ చేస్తాం, అన్నీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏంది 3 రాజధానులు పోయి మావి గన్ను వచ్చింది. ఆ మావి గన్ను కూడా ఉంటుందో ఊడిపోయిద్దో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సిచ్యువేషన్లో మీకు మళ్ళీ అధికారాన్ని ఇస్తారా? గతంలో మీరు ఏం చేశారు? బెటర్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డిని మురిపిస్తానన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఒక్కసారి అవకాశం ఇస్తే రాజారెడ్డిని చూపిస్తానంటున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డిని చూపిస్తానంటేనే రాజారెడ్డిని చూపించారు. ఇలా రాజారెడ్డిని చూపిస్తానంటే ఇంకా మీకు అధికారం ఇస్తారా? కాబట్టి ఈ కారు కోతలు, పనికిరాని మాటలు దేనికి పనికి వస్తాయి చెప్పు? ఎవడేస్తాడు మీకు ఓట్లు? ప్రజలు ఎవడు వేయటానికి సిద్ధంగా లేడు. ఈరోజు రాష్ట్రం డెవలప్మెంట్ వైపు అడుగులు వేస్తుంది, దాన్ని చూస్తున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ పిచ్చి పేళా పనులు, పిచ్చి మాటలు, అతి మాటలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బాత్రూంలో క్లీన్ చేసేటువంటి పెనాయిల్తో నీ నోరు క్లీన్ చేసుకో, నోటిని క్లీన్ చేసుకో, శుద్ధంగా మాట్లాడటం నేర్చుకో, పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. ఒక మినిస్టర్గా రెస్పెక్ట్ ఇవ్వని చేత కానీ నువ్వేం రాష్ట్ర అధికార ప్రతినిధిరా బోకు నా కొడక? నువ్వేం రాష్ట్ర అధికార ప్రతినిధివి? నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధి లాగా ఉన్నావా? సినిమా థియేటర్లో ఉచ్చలు పోసుకునేవాడు అక్కడ కలరా ఉండలు వేసుకునే వాళ్ళలాగా ఉన్నావు. నీకు అధికార ప్రతినిధిగా ఉన్న డిగ్నిటీ ఉందా నీ కాడ? కనీసం కనిపిస్తుందా నీ దగ్గర డిగ్నిటీ? ఫేస్ చూసావా? రాత్రి 10 నుంచి పొద్దున్నే 8 దాకా సిట్టింగ్లో కూర్చున్నాడు, మొహం ఉన్నట్టుంటుంది నీ వీడియోలో. కనీసం ఒక మినిస్టర్కి గౌరవం కూడా చేత కాలేదు. నువ్వు కూడా అధికార ప్రతినిధి అంట. కాబట్టి ఇలాంటి కుప్పేగాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది ఉన్నారు. జంజీ బ్యాచ్ అంట దీన్నంతా జంజీ బ్యాచ్ అంట. వీళ్ళు జంజీ బ్యాచ్ కాదు, గంజాయి బ్యాచ్. సరే, ఏది ఏమైనా నేనేం చెప్తానంటే కాదమూరి వెంకటరెడ్డి నీ భాషలో చెప్తున్నా, నారా లోకేష్ ఎంట్రుక అంటే చిటికిని వేలి మీద ఉన్న బొచ్చు కూడా పీకలేవు నువ్వు అధికారం వస్తే. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు అధికారం వచ్చేసరికి అసలు వైసీపీ పార్టీలో ఉండవు అనేది వాస్తవ విషయం. ఇలాగే వాగుతూ ఉండు. ఈసారి దొరికితే మాత్రం కుంగి బజాయించడం మాత్రం మానరు అనేది వాస్తవ విషయం.